శ్రీ గురుభ్యో నమ. శ్రీ క్రోధినామ సంవత్సరం పుష్యమాసము జనవరి నెల 2025 ఆంగ్ల సంవత్సరాది ప్రారంభం. ఈ పుష్యమాసం కన్య రాశి వారికి ఏ విధంగా ఉంది? కన్యకి అధిపతి అయినటువంటి బుధుడు తృతీయాధిపత్యంలో ఉన్నాడు. తృతీయాధిపతి అయినటువంటి కుజుడు మనకి ఏకాదశ లాభస్థానంలోని నీచబడ్డాడు. ఇక్కడ ఎలా ఉందంటే జన్మకేతువు నుంచి కేతుకి సప్తమంలో రాహువు 1.5 సంవత్సరం, అంటే ఇంచుమించు ఒక 6 మాసాల పైన అయిపోయింది. ఇంకా అంటే మా అయితే 9-10 నెలలు ఉన్నాయి. ఇబ్బందులు కాదని లేదు. అయినప్పటికీ కూడా 6 షష్టాధిపత్యం అష్టమాధిపత్యం మనం లెక్కేస్తాం. షష్టాష్టకములు కష్ట నష్టములే కానీ శుభప్రదములు కావు. షష్టమాధిపతి షష్టం మంది ఉన్నాడు, స్వక్షేత్రంలో ఉన్నాడు. ఇక్కడ చూసుకో, శత్రు స్వక్షేత్రంలో ఉండి శుక్రుడితో కలిసినటువంటి శని ప్రభావం ఎంతవరకు ఉంటుంది, అలాగే కుజుతాలిక ప్రభావం ఏ విధంగా ఉంటుంది? మనం ఎప్పటి నుంచి చెప్తా, అనారోగ్య సమస్యలు ఉంటాయి. జన్మకేతువు దశమ రాజ్యంలో కుజుడున్నాడు. రాజ్యం నీచబడింది. ఇక్కడ వృత్తి స్థానాధిపత్యం నీచబడింది. ఈ నీచబడినటువంటి కుజుడు ఎటువంటి వాడంటే, కుజుడు మంగళకారకుడు. మనం ఏదంటే కుజుడు కత్తిరించేస్తుంటాడు. చేతులు కాళ్ళు ఏమైనా ఇబ్బందులు పెడుతుంటాయి, ఆపరేషన్లు కూడా జరిగే అవకాశాలు ఉంటాయి అని కుజుడు తాలూకా ఏముందంటే వారి తాలూకా ప్రభావం అటువంటిది. అటువంటి కుజుడిని మనం ఎప్పుడు కూడా శాంతి చేసుకోవడం కోసం ఆ మధ్యని మీకు చాలాసార్లు చెప్పాను, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. అంతకన్నా మించింది ఏమీ లేదు. అతను ఒక్కటే పరిష్కారం. ఇక్కడ కేతు మార్గానికి పరిష్కారం, అక్కడ రాహు మార్గానికి పరిష్కారం, కుజు మార్గానికి పరిష్కారం. ట్రయాంగిల్ అన్నమాట. త్రికోణంలో ఇబ్బందులు, 3 విధాల ఇబ్బందులు. త్రికోణం అంటే ఒక దగ్గర నుంచి కర్కాటకం నుంచి మనం తీసుకున్నట్టుగైతే కర్కాటకంలో కుజుడు, కుజుడికి నేర్చబడ్డ. అక్కడి నుంచి ఏముందంటే జన్మలోకి వచ్చాం. జన్మ రాబోసరికి ఏముందండి జన్మకేతు. కేతుకు మళ్ళీ సప్తములో ఎవడుతుంటాడు? దృష్టి ఉంటుందండి, రాహు ప్రభావం ఉంటుంది. రాహు ప్రభావం దాని కింద మనం వస్తే మనం ఏముంది? షష్ఠ కుటుంబ స్థానం. అక్కడ కుటుంబ స్థానం కూడా దెబ్బతిన్నది. సప్తంలో రాహు స్థానం దెబ్బతిన్నది. అందుచేత ఎన్ని రకాలుగా ఇబ్బందులు అంటే అన్ని రకాలు. దీనింటే ప్రత్యేకంగా చెప్పాలంటే గోచారం బాగానే ఉంది. పంచాంగంలో మనం తిరగేసి చూసుకున్నట్టుగైతే ఈ క్రోధినామ సంవత్సరం అంతా కూడా అన్ని రకాలుగా బాగుందని పంచాంగకర్తలు రాసి ఉంచారు. మరి గోచారం పరిస్థితిని మనం క్యాలిక్యులేట్ చేసుకో. ఎందుకంటే ఎప్పుడూ కూడా రాహుకేతుల తాలూకా ప్రభావం శని ప్రభావం కంటే తీవ్రతగా ఉంటుంది. శని ప్రభావం ఎలా ఉంది అంటే 6వ ఇంట్లోనే. మనం ఎప్పుడు కూడా 4వ ఇల్లు, 8వ ఇల్లు, 12వ ఇల్లు, జన్మము లెక్కేస్తాం శని తాలూకా ప్రభావాన్ని. అలాగే కుజుడిని మనం ఏ విధంగా లెక్కేస్తాం? 4వ ఇల్లు, 8వ ఇల్లు, జన్మము, ధనము, ఇలా లెక్కేసుకుంటూ పోతున్నాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు విషమించి ఉన్నాయి. ఎలాంటి పరిస్థితులు విషమించి ఉన్నాయి అన్నదంటే కేతు తాలూకా ప్రభావం. జన్మకేతువు చాలా జాగ్రత్త. జన్మంలో అంటే తన ఇంట్లో ఉన్నాడు కేతు. శత్రువు ఎక్కడ ఉన్నాడంటే ఎతికి తన ఇంట్లోనూ తన దగ్గరే ఉన్నాడు శత్రువు. అక్కడ సప్తమ సలత్తర స్థానంలో రావు, ఆడొక ఇది ఇబ్బంది పెడుతుంటాడు. 6వ ఇల్లు కుటుంబ స్థానం, అది ఇబ్బంది పడుతుంది. కుటుంబ స్థానం కూడా ఏదో రకమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కుటుంబ స్థానంలో శని శుక్రుడు ఉన్నారు కాబట్టి కుటుంబంలో ఎవరో ఒకరికి అనుకోకుండా అనారోగ్య సమస్యలు ఏర్పడింది. ఇక్కడ చూసారు, చాలా ఇంపార్టెంట్ కట్టసి ఉంది. ఇక్కడ కుటుంబ స్థానం చాలా ఇప్పుడు స్వక్షేత్రంలో శని ఉన్నాడు, వాడి పని చేసుకుంటూ పోతాడు. పక్కన శుక్రుడు ఉన్నాడు, హెచ్చరికలు జారీ చేస్తాడు. ఆడు ఏ విధంగా ఆనందంగా ఉంటూ ఒక మనిషిని పట్టుకుపోతాడు. అలాంటి వాడు ఉన్నాడు. కాబట్టి విందు వినోద కార్యక్రమాలు జరిగినా ఆనందంగా ఉన్న ఉపద్రవాన్ని మనం శక్తి కంట్రోల్ చేయాలి. అందుకే దైవారాధన మించింది లేదు. ఏదైనా సరే ప్రారంధం సంచిత పాపకర్మాన్ని అన్నాడు. ఇక్కడ ప్రారంధం ఎలాగుందంటే అంత క్రిటికల్ పొజిషన్లో ఉంది. గోచారాన్ని ఎప్పుడు కూడా గ్రహ సంచారాన్ని కూడా మనం కంపేర్ చేయాలి. మీ జాతక పరిశీలన కూడా మీరు చేసుకోండి. దాంతోపాటు గోచారం 70% వస్తుంది అన్నటువంటి నాళ్ళు ఉంది.
అది కూడా మనం క్యాల్కులేషన్ చేసుకుంటాం. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకున్నట్టుగైతే అన్ని విధాలుగా బాగుంటుంది. మళ్ళీ మరో ఎపిసోడ్తో ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఓం శాంతి.